ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా బాబాయ్ వాళ్ళ యానివర్సరీ ఉంది. మేమైతే ఇప్పుడు కేక్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం కట్ చేపించడానికి. ప్రజెంట్ అయితే నేను డ్యూటీలో ఉన్నా. లాగౌట్ అయినాక పోయి కేక్ కట్ చేపిస్తాం. స్టే ట్యూన్. ఒక మంచి కేక్ అయితే తీసుకొని వచ్చేసినాం ఫ్రెండ్స్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ముచ్చట, ఈరోజు వాళ్ళ యానివర్సరీ. ఈరోజు కూడా వాళ్ళే వంట చేస్తే ఎట్లా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ వంట చేద్దామని డిసైడ్ అయినాం. మేము ఇంటికి వెళ్ళేసరికి మా పిన్ని మా కోసం అని చెప్పి చికెన్ వండుదామని అన్నీ కట్ చేసి పెట్టింది మామ. మేము చూడంగానే మేము వండేస్తాము, మీరు వెళ్ళి రెడీగా అండి అని చెప్పేసి మేము పంపించేసినాం. ఇక తెలుసు కదా మనం వంటలకు దిగితే ఎట్లుంటుందో, మామూలుగా ఉండదు. మరి ఫ్రెష్గా కడుక్కొని పక్కకు పెట్టుకున్నాం చికెన్ అయితే. ఇట్లా ఆనియన్స్ని ఫ్రై చేస్తుంటే ఇటు పక్కకు బగారా రైస్ కూడా రెడీ అవుతుంది. ఇది స్పెషల్. మరి మనం వంట చేస్తున్నామంటే ఎట్లుంటుంది, మినిమం ఉంటుంది. మరి మాదంటే బ్యాచిలర్ కొంప, మా దాంట్లో ఒకటే గ్యాస్ ఉంటుంది. ఇక్కడ 4 స్టవ్లు ఉన్నాయి మామ. దీనికి మాకు ఇంకా ఈజీ అయిపోయింది. ఇట్లా నుంచి ఒక రౌడీ నర్స్ వస్తుంది చూడండి. ఈమె పేరు వసుమతి. ఈమెతోటి ఇంట్లో ఎవరు పెట్టుకోరన్నమాట. మేము మా బాబాయ్ చిన్న కూతురు. అక్కడ సోఫాలో కూర్చున్నామే పెద్ద కూతురు. ఆమె పేరు హర్షిత. ఎంత రెడీగమ్మని చెప్పినా మా పిన్ని మాకు ఇంకేదో హెల్ప్ చేస్తూనే ఉన్నది. ఇక్కడ మావాడు రైస్ కడుగుతున్నాడు చూడండి బగారా కోసం. ఈయన పేరు రాహుల్. చూడండి వీళ్ళే మా బాబాయ్ పిన్ని. సక్సెస్ఫుల్గా 10 ఇయర్స్ గడిపేసారు మావ. ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ టైం అన్నమాట. మ్యారినేషన్ అంటే ఏం లేదు మావ, అక్కడ ఆనియన్స్ ఫ్రై కావడానికి టైం పడుతుంది. అందుకోసమే అని చెప్పేసి చికెన్ మంచిగా కడుక్కున్న తర్వాత దాంట్లో పసుపు, కారం, ఇంకా ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా కలిపి పక్కకు పెట్టుకున్నాం. అంతే. అల్లం తర్వాత వేసుకుందాం, ఓకేనా? ఈజ్ ద మాస్టర్ షెఫ్ బిహైండ్ దిస్. చూడండి ఈయన పేరు మిస్టర్ పేయాల రాహుల్. ఈయనకు పేయాల ఫ్యాక్ట్స్ అని ఒక ఛానల్ ఉన్న ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మాస్టర్ గ్లో అవుతుంది ఛానల్ పేరు చెప్పు. పేయాల ఫ్యాక్ట్స్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. చికెన్ ఉడుకుతుంటే ఆ సౌండ్ వేరే లెవెల్ ఉంది కదా మామ. నోట్లో ఊరిలో వచ్చేసాయా? ఓకే. ఇక్కడ బగారా అన్నం కూడా రెడీ అయిపోయింది చూడండి. మా వంటలు అయిపోయేసరికి మా బాబాయ్ పిన్ని అయితే రెడీ అయిపోయారు. ఇంకా అక్కడ ఫోటో సెషన్ అవుతుందన్నమాట. మొత్తానికైతే ఒక చిన్నపాటి ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది మామ. మేము ఎట్లనైతే జాబ్ కోసం హైదరాబాద్కి వచ్చామో అట్లనే మా బాబాయ్ కూడా హైదరాబాద్కి వచ్చాడు జాబ్ కోసం. ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయాడు అన్నమాట. మమ్మల్ని అయితే ఇంటికి వెళ్ళినామంటే చాలా బాగా చూసుకుంటారు మామ. అందుకే మేమందరం ఎక్కడున్నా గ్యాదర్ అయ్యి ఈరోజు వాళ్ళ కేక్ కట్ చేయించడానికి పోయినాం. ఈ వీడియోలో కనిపించడం అయితే మా చెల్లె ఇక్కడ మిస్ అయిపోయిందన్నమాట. అందుకే వీడియో కాల్ చేసి చూపిస్తున్నాం కేక్ కట్ చేపిస్తుంటే. పాపం. కేక్ మంచిగా ఉంది కదా, మన సెలెక్షనే. మనం వెళ్ళిన తర్వాత సౌండ్ ఆ మాత్రం ఉండాలి మామ, లేకపోతే మజా ఏమొస్తుంది, రాదు కదా. సక్సెస్ఫుల్గా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. దాని తర్వాత ఇట్లా ఒక సెల్ఫీ తీసుకొని నెక్స్ట్ ఘట్టం వచ్చేసి తినడం. వంట మనం చేసినాక డోకలేదు అనుకోండి, ఇంకా టేస్ట్ ఎట్లయినా మంచిగానే ఉంటుంది. నమ్మట్లేరా? కావాలంటే రియాక్షన్ చూడాలి. రాహుల్, చికెన్ ఎలా ఉంది? అయిపోయి తిన్న తర్వాత మళ్ళీ రూమ్కి పోయే టైం అయింది. ఇంకా బాయ్ చెప్పాలిగా. బాయ్ 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 బాయ్. చలో మామ, ఈరోజుకి ఇంతే. ఇంకా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టాను మామ, చాలు, ఇంకేమొద్దు.